ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః. ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమో నమః. ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క జనవరి 2026 సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది, అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో సూర్య భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం 12 రాశుల్లో కూడా రోజుకి 1 డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో 30 డిగ్రీలు పరిభ్రమిస్తూ, దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన ప్రవేశం జరగంగానే మేష సంక్రమణం అని, వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణం అని, అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ, ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయణము దక్షిణాయనము అనేటటువంటి 2 ఆయనాలు ఉన్నాయి. అంటే మనకి సంవత్సరం ఎట్లయితే విశ్వావసునామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలు 60 ఉంటాయో, దాని తర్వాత ఆయనాలు 2 ఉంటాయి. దాంట్లో సూర్య భగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి, ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి, దైవత్వం మీద, మన యొక్క ఆచారాల మీద, సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన, వాటి యందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని, దైవారాధనలు, ఎన్నో పూజలు, మనకి ఆశ్వీజ మాసం, అమ్మవారు, కార్తీక మాసం, ఈశ్వరారాధన, అలాగే మార్గశిర మాసం, పౌష్య మాసం, ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్య భగవానుడు ఈ యొక్క జనవరి 14వ తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము 2వ పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు. ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు, అంటే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ 6 నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన, దేవతారాధనలో వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయం. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు, బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు, అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు, ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో. కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్య భగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా 14వ తారీఖున బుధవారము బహుళ ఏకాదశి రోజున గండయోగములో బాలవకరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో స్వామివారు సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు. ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి. సరే, కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం 8 చెప్పి ఇచ్చారు. సరే, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. దృగ్గణితాలని, పూర్వగణితాలని, రకరకాల గణితాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం పూట 14వ తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి. అయితే అపరాహ్న సమయం దాటిపోయింది కాబట్టి ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే, ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో
ఎవరైతే చనిపోయినటువంటి వారికి అనగా తల్లిదండ్రులు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, వారి యొక్క తాత ముత్తాతలు కావచ్చు, వాళ్ళందరి యొక్క గోత్రము పేర్లు చెప్పి ఎవరైతే మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానం కానీ, బ్రాహ్మణులకి విశేషంగా స్వయంపాక దానాలు కానీ, తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారికి మోక్షప్రాప్తి, స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి, వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది, గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి మరి మిట్ట మధ్యాహ్నం అపరాహ్నం కూడా దాటిపోయి వెళ్ళిపోయింది కాబట్టి మనకి దాదాపుగా 8 గంటల సమయం ఉంటుంది ఈ యొక్క పుణ్యకాలము. కాబట్టి ఈ 14వ తారీఖున సాయంకాలం పూట కాస్త ఈశ్వరారాధన లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం వలన ఆ యొక్క పుణ్య ఫలితం నార్మల్గా మనకి లభిస్తుంది. అయితే మనకి 15వ తేదీన మకర సంక్రాంతి అంటారు. 14వ తేదీన భోగి జరుగుతుంది, 15వ తేదీన మకర సంక్రాంతి జరుపుకోవాలి. మకర సంక్రాంతి మరి ఉదయం పూట సూర్యోదయం తర్వాత కొన్ని గంటల తర్వాత వీరు ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేసుకునేటటువంటి అర్హత కలుగుతుంది మధ్యాహ్నము అపరాహ్న సమయంలో వరకు కూడా. కాబట్టి మధ్యాహ్నం 11 నుంచి 2-3 వరకు కూడా 15వ తారీఖున ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య సంక్రమణం సందర్భంగా ఎవరైనా పితృపుణ్యకార్యాలు చేసుకోవచ్చు. అలాగే మనకి కనుమ 16వ తేదీకి అయిపోయింది. 14, 15వ తేదీ భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ. కాబట్టి ఈ 3 పండుగలు కూడా విశేషంగా జరుపుకోవాలి. ముఖ్యంగా ఈ మకర సంక్రమణం జరిగేటటువంటి సూర్య భగవానుడికి మనము సంక్రాంతి పురుషుడు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. ఈ సంక్రాంతి పురుషుడు యొక్క విశేషాన్ని మనం ఒక్క నిమిషం తెలుసుకోగలిగితే గనక ఆయన వాహనారూఢుడై అంటే వ్యాఘ్రము యొక్క వాహనారూఢుడై మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. దీని యొక్క ఫలితము అట్లాగే మకర సంక్రమణ పురుషుడు మందాకిని నామధేయుడు ఒకటచే పాలకులకి అంటే రాజకీయ నాయకులకి, రాజులకి క్షేమము, అధికార దర్పము బాగా వృద్ధి చెందుతుంది. ఆయన కుంకుమతో స్నానం చేయటం వలన శుభము కలుగుతుంది. లోకాన యజ్ఞ యాగాది క్రతువులు బాగా పెరుగుతాయి. అలాగే వారు ధరించినటువంటి పీతవర్ణ వస్త్రధారణ మరియు కుంకుమ లేపనం పూసుకోవటము, మాలతీ పుష్పమాల ధారణ, చిరుగజ్జల ధారణ, వెండి పాత్రలో పాయస భక్షణం, కదలీఫల ధారణ, వ్యాఘ్ర వాహనారూఢుడై బింధిపాలమును ఆయుధం ధరించి రక్తవర్ణ ఛత్రధారణతో ఖడ్గధారి అయి క్రోధముఖముతో కౌమార వయస్సుతో భూతగణముతో పరివేష్టితుడై దక్షిణ దిశ ప్రయాణం, కొంతమంది ఉత్తర ప్రయాణ దిశం అని చెప్పారు. కాబట్టి దక్షిణ దేశములకి సుభిక్షము ఉత్తర గమనం చేయడం ద్వారా వారికి కొంచెం అరిష్టము కలుగుతుంది. మధ్యవృష్టి, పాడి పంటలు వృద్ధి చెందుట, క్రోధముతో గర్వముతో గొడవలు పెరుగుట, పాలకులకి అధికార భయములు పెరుగుట, నలుపు రంగు ధాన్యములకు పశు సంపదకు ధరలు పెరుగుట, ఈశాన్య దేశస్థులకి ఇబ్బందులు కలుగుట అంటే మన యొక్క బంగ్లాదేశ్ కావచ్చు, చైనా లాంటి దేశాలు కావచ్చు, మన దేశంలో కూడా కొన్ని ఈశాన్య ప్రాంతాల్లో నేపాల్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ ఇబ్బందులు కలుగుతాయి. బంగారము, ప్రత్తి, కుసుములు, సుగంధ ద్రవ్యములు, పట్టు వస్త్రాలకి, లోహములకి, విద్యుత్తు మరియు వైద్య ఉపయోగ ఔషధులకి ధరలు పెరుగుట జరుగుతుంది. కాబట్టి ఈ మకర సంక్రాంతి పురుషుడు పట్టినటువంటి ఆయుధము, ఆయన ప్రయాణం చేసేటటువంటి గమన విశేషము, అట్లాగే వారు అధిరోహించినటువంటి వాహనము, వీటి వలన ఏదైనా కొన్ని సుభిక్షాలు, కొన్ని దుర్భిక్షాలు జరుగుతాయి. కాబట్టి సంక్రాంతి పురుషుడిగా ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి అంశాలలో, అట్లాగే విష్ణుమూర్తి స్వరూపుడుగా భావించేటటువంటి సాక్షాత్తు మరి జీవులందరికీ కూడా ప్రాణాధారమైనటువంటి ఆ సూర్య భగవాను ఈ నెల రోజులు కూడా చక్కగా అందరము ఆదిత్య హృదయ స్తోత్రంతో చక్కగా ఆయన పఠిస్తూ ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చేయడం చాలా విశేషము. ఎందుకంటే మనకి 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఈ యొక్క మకర రాశిలో సంచరిస్తూ ఉంటాయి. దాదాపుగా 30 రోజులు అంటే 14వ తేదీ నుండి మరలా ఫిబ్రవరి 14 వరకు రవి ఈ యొక్క మకర రాశిలో ఉంటాడు. అట్లాగే కుజ భగవానుడు ఫిబ్రవరి 23 వరకు కూడా అక్కడే ఉంటాడు. అట్లాగే బుధగ్రహము
ఫిబ్రవరి 3 వరకు ఉంటుంది. తర్వాత ఆయన కుంభరాశిలోకి మారతాడు. అట్లాగే శుక్రుడు ఫిబ్రవరి 6 వరకు కూడా ఈ మకర రాశిలో ఈ 4 గ్రహాలు కలిసి ఉండటం మరి ఎన్నో రకాలైనటువంటి ప్రపంచానికి ఇబ్బందులు కలుగుతాయి. ఈ చతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు కలిసి ఉండటం వలన ఆర్థికపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలు కావచ్చు, కుటుంబ బంధుమిత్రాదుల యొక్క సమస్యలు కావచ్చు, ఇట్లా మన లౌకిక ప్రపంచంలో అయితే ప్రపంచపరంగా అయితే గనక కొన్ని దుర్భిక్షాలు, కొన్ని అపశకునాలు, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి యుద్ధ భయాలు, ప్రమాదాలు, సునామీలు, జలగండాలు, ఇలాంటివి ఎన్నో రకాల ప్రమాదాలు చెప్పుకుంటూ పోతే పంచభూతాలు ఆగ్రహించేటటువంటి సమయము. కాబట్టి ఆ 4 గ్రహాల నుంచి వచ్చేటటువంటి కిరణాలు పంచభూతాలతో నిక్షిప్తమై భూప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులకి కీడు కలుగు చేస్తుంది. కాబట్టి మరి మనందరము కూడా ఆ విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటూ ప్రపంచము సుభిక్షంగా ఉండాలని కోరుకుందాము. మరి మేషాది ద్వాదశి రాశి పర్యంతం కూడా మిగతా ఏ రాశుల వారికి మరి ఈ నెల రోజులు కూడా సూర్య సంక్రమణం అంటాం మనము, దీన్నే మకర సంక్రమణం. ప్రతి నెలా మనం చెప్పుకునేటటువంటి సంక్రమణ విశేషాలలో ముఖ్యంగా రవి, కుజ, బుధ, శుక్రులు ఈ 4 గ్రహాలు కూడా చాలా అత్యంత పరిగణలోకి తీసుకోవాలి. శని, గురు, శని మహానుభావుడు, శని భగవానుడు ఈ నెల జనవరి 20 నుంచి కూడా సొంత నక్షత్రంలో మరి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ ఆయన. అట్లాగే గురు మహానుభావుడు వక్రించి మిథున రాశిలో ఉన్నాడు సొంత నక్షత్రంలో. కేతువు సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో ఉన్నాడు. రాహువు చూస్తే కుంభరాశిలో సొంత నక్షత్రమైన శతభిషలో ఉన్నాడు. కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా ఏ విధమైనటువంటి చర్యల్ని మనకి ప్రసాదిస్తాయి, ఏ రాశుల వారికి ఈ చతుర్గ్రహ కూటమి మిగతా గ్రహాల యొక్క పరిపాలన పరంగా వారు ఇచ్చేటటువంటి కారకత్వాల పరంగా మన నిత్య జీవితంలో మనకి కలిగేటటువంటి ఈవెంట్స్, అది విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం, అన్యోన్య దాంపత్యము, ప్రయాణాలు, అట్లాగే సిరి సంపదలు, వస్తు వాహనాదులు, ప్రమాదాలు, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి తగవులు, కొట్లాటలు, ఎడబాటులు, కోర్టు వ్యవహారాదులు, ఇట్లా మనకి నిత్య జీవితంలో ఎంతో మంది ఎన్నో రకాల ఈవెంట్స్ ని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా గ్రహస్థితి మాత్రమే తెలియజేస్తోంది. కాబట్టి మనందరము కూడా ఇలా మేము చెప్పటం మీరు వినటము అంటే అంత ఈజీ కాదండి. ఇవన్నీ కూడా గ్రహాలతో మేము మాట్లాడుతూ మీరు వింటున్నట్టుగా భావించాలి. గ్రహాలు మా చేత మీకు చెప్పిస్తూ ఉంటాయని భావించాలి. కాబట్టి ఈ నెల జనవరి 18వ తేదీన ఆదివారం అమావాస్య కావటము, అట్లాగే చంద్రుడు కూడా ఈ 4 గ్రహాలతో మకర రాశిలో ప్రయాణం చేయటం, పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రయాణం చేస్తూ చతుర్గ్రహ కూటమి కాస్త ఆదివారం అమావాస్య రోజున పంచగ్రహ కూటమి అవ్వటం అంత మంచిది కాదు. కాబట్టి కొన్ని రాశుల వారికి నేను చెప్పినప్పుడు ఆ రాశుల్లో ఏ రాశుల వారికి ఈ పంచగ్రహ కూటమి వలన సమస్యలు కలుగుతాయి, వారు ఏ విధమైనటువంటి పరిహారం ఆచరించాలి. ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఆదివారం అమావాస్య కావటం, మరి ప్రతి నెల మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు మరి సర్వమానవాళి శ్రేయస్సు కోసము ఎవరికైనా సరే గ్రహస్థితి రీత్యా ఇబ్బందులు కలిగితే వారి యొక్క గోత్రనామాదులతో నా యొక్క సమక్షంలో నేను ప్రత్యేకించి కూర్చొని మరి నవగ్రహ నక్షత్ర హోమాన్ని చేస్తూ ఉంటాను. ఈసారి ప్రత్యేకించి ప్రపంచ మానవాళి కోసము ఎవరికైనా సరే కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని రాసుల వారి కోసము ప్రత్యేకించి లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క హోమాన్ని చేయాలని నిశ్చయించుకున్నాను. కాబట్టి ఈ నెల జనవరి 18వ తేదీన మరి ఆదివారం అమావాస్య రోజు మనందరికీ కూడా భవిష్యత్తులో శుభం జరగడానికి ఈ యొక్క లక్ష్మీ నరసింహ హోమంలో పాల్గొనదలిచిన వారు మరి పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నులై చక్కగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ మరి మేషాది ద్వాదశ రాశి పర్యంతం ఏ విధంగా మనకి ఈ నెల గోచారం ఉంటుందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 వరకు కూడా మకర రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి అంటే మిథున రాశి వారికి అష్టమ రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు, కుజ భగవానుడు, ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కుజ భగవానుడు, బుధుడు, శుక్రుడు, ఈ బుధ శుక్రుడు కొంతవరకు అనుకూలించినా కూడా ఏదైనా కూడా అష్టమ రాశి అనేటటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది. దానికి తోడు మిథున రాశిలోనే గురు భగవానుడు ఉండటం, వీరికి 3వ స్థానంలో ఉన్నటువంటి కేతువు
అనుకున్నటువంటి కార్యాలయందు గణపతిని ప్రార్థన చేస్తే చక్కగా ముందుకు వెళ్తాయి. ఇదే అష్టమ రాశిలో ఉన్నటువంటి సూర్యగ్రహం వలన మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైనా సరే ముందుకు వెళ్ళటానికి ఎంత గణపతి పూజ చేసి మీరు ముందుకు వెళ్దాం అనుకున్నా గ్రహస్థితి ముందు మనల్ని కమాండ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సూర్య భగవానుడు అనేటటువంటి వాడు మరి పొలిటీషియన్స్, ముఖ్యంగా పొలిటీషియన్స్ ఎవరైనా సరే కొంతమంది ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి ఎందుకంటే శత్రువులు అధికంగా ఉంటారు. కాబట్టి శత్రువుల వలన వీరికి ఎన్నో రకాలైనటువంటి ఆకస్మిక సమస్యలు పొలిటీషియన్స్కి కలిగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే మిథున రాశి వారికి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే అప్పులు చేసి ఉంటారో లేదా బ్యాంకులు, గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా అప్పు పిల్లల యొక్క చదువు గురించి కానివ్వండి, లేకపోతే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి కానివ్వండి, అట్లాగే ఏదైనా ఒక వివాహపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, సంతానపరమైనటువంటి ఉన్నతమైన విద్యల గురించి ఏదైనా సరే గవర్నమెంట్ బ్యాంకుల్లో ఏదైనా మీరు డబ్బు తీసుకున్నట్లయితే వారి నుంచి మీకు ఒత్తిడి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. తండ్రి యొక్క అనారోగ్య సూచనలు కూడా ఆర్థికంగా మిమ్మల్ని బాగా బలహీనం చేసేటటువంటి పరిస్థితి కలుగుతుంది. మిథున రాశికి విద్యార్థుల పరంగా చూస్తే గనక వీరికి సరైనటువంటి ప్రతిభ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి ద్వారా విద్య యందు సరైనటువంటి ఫుల్ఫిల్మెంట్ చూపించలేకపోతారు. అంటే సరైనటువంటి ప్రణాళిక లేకపోవటము, ఏదో చదివేస్తూ ఉంటారే తప్ప చదువు మీద కాన్సన్ట్రేషన్ మాత్రం పెట్టలేనటువంటి పరిస్థితి కలుగుతుంది. ఆత్మ నిగ్రహ శక్తి అనేటటువంటిది చాలా డౌన్ఫాల్లో ఉంటుంది. ఏదో ఒక అనారోగ్యాలు అనేవి వీరిని పట్టి పీడిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తల్లి యొక్క అనారోగ్య స్థితి వలన వీరు సంతానము కొంత ఆర్థికంగా నష్టపోయేటటువంటి పరిస్థితి. అట్లాగే తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకునేటటువంటి సమయంలో కొంతమందికి గృహంలో భార్యాభర్తల మధ్య అవసరం లేనటువంటి గొడవలు, ముఖ్యంగా ఆర్థికంగానే గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే బంధుమిత్రాదులతో ఏది మాట్లాడినా వాటిల్లో మీకు అవమానాలు, అపనిందలు కలుగుతాయే తప్ప సరైనటువంటి పోషకం అనేటటువంటిది ఈ యొక్క మిథున రాశి వారికి లభించదు. అట్లాగే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ లేదా గవర్నమెంట్ సంస్థల్లో ఎవరైతే మీడియేటర్స్గా ఉంటారో, అంటే విద్యాలయాలకు సంబంధించి, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి, ఆర్థిక రంగాలకు సంబంధించినటువంటి వారు, లేదా వైద్య రంగానికి, వైద్యశాలలకి సంబంధించినటువంటి వారు, అంటే కెమికల్ డ్రగ్గిస్ట్ అంటారు కదా, అంటే మనకి మందుల షాపులు, మందుల తయారీలు, వీటికి సంబంధించినటువంటి ఎవరైతే బ్రోకర్స్ ఉంటారో, అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారో గవర్నమెంట్ ద్వారా, వారందరికీ కూడా గవర్నమెంట్ నుంచి కొంచెం ప్రతికూలత భావనలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వీరికి దశమంలో ఉన్నటువంటి శని భగవానుడి వలన మిథున రాశి వారికి గ్రహస్థితి అయితే గనక కొంత ప్రతికూలంగా ఉంది. ఉద్యోగాదుల్లో కంపల్సరీ వీరికి కాస్త ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పుల వలన ఆర్థికంగా చాలా నష్టపోతారు. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించిన వాళ్ళైతే గనక ఎక్కువగా ఈ మార్పులు, ఉద్యోగ స్థాన మార్పులు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళైతే కనుక, అంటే గృహ నిర్మాణాదుల పరంగా కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్కి ఎవరైనా సరే మాట ఇచ్చి వ్రాతపూర్వకంగా ఎవరైనా మాట ఇచ్చినట్లయితే కనుక వారికి కూడా ఒక రకంగా చెప్పాలంటే నెత్తి మీదకి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వీరు కాస్త పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ చలానాలకు కట్టడానికి న్యాయస్థానాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రయాణాలు చేసేటటువంటి వారు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అష్టమంలో ఉన్నటువంటి 4 గ్రహాలు కూడా మరి ఎన్నో రకాలైనటువంటి ఆపదల్ని, ఇబ్బందుల్ని, ప్రమాదాలని సూచించేటటువంటి పరిస్థితి. కొంతమందికి వయసు మీరిన వారికి కావచ్చు, ఎవరికైనా సరే ప్రయాణాలలో ప్రమాదాల ద్వారా మోకాళ్ళకి, మోచిప్పలకి సంబంధించినటువంటి ఎన్నో ఆపరేషన్స్, సర్జికల్ ఇబ్బందులు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. పొలిటీషియన్స్కి అయితే కనుక ఉన్నటువంటి పదవుల్లో కొంతమందికి వారు చేసుకున్నటువంటి కొన్ని దోషాల వలన వారికి ఇప్పుడు ఆ ఎఫెక్షన్స్ ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి అధికారాలు పోయేటటువంటి అవకాశము, అట్లాగే అధికారుల మధ్య సరైనటువంటి సమన్వయం లేక వారి పై అధికారి వలన వీరు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఈ యొక్క మిథున రాశి వారికి కలుగుతోంది. గృహ కట్టడాలు, గృహాలు కొనటము, ఈ విషయాలలో కొంత జాగరూకత చేయటం చాలా మంచిది. మిథున రాశి వారు, మిథున రాశి వారికి గ్రహస్థితి అంత బాలేదు. దూర ప్రయాణాలు చేసేటటువంటి వారు దుర్గాదేవి ఆరాధన చేసి దుర్గాదేవి అష్టోత్రాన్ని కానీ, దుర్గాదేవి స్తోత్రాన్ని చక్కగా పఠించి ప్రయాణం చేయండి. ఎటువంటి ఆపదలు కలగకుండా మీకుంటాయి.
ఏదైనా కూడా ఆకస్మికంగా మీకు తండ్రి యొక్క సహకారం అందినట్టే అంది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి దగ్గర దాకా వచ్చి ఆ ఉద్యోగాల్లో మిస్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే వీరి పేరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే వీరి యొక్క ఆరోగ్య విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ 4 గ్రహాలకి జపతపాదులు చేయించుకోండి, 4 గ్రహాలకి స్తోత్ర పారాయణలు చేయండి. అట్లాగే లక్ష్మీ నరసింహ హోమానికి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. దాని వలన ఆ యొక్క భస్మధారణ వలన మీకు చాలా చాలా రక్ష కలుగుతుంది, స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ 4 గ్రహాల యొక్క కలయిక మిథున రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి ఫ్లక్చువేషన్స్, అంటే 4 గ్రహాలు 4,000 4,00,000 ఎన్నో రకాల కారకత్వాలను ప్రసాదిస్తూ ఉంటాయి. అవి చూస్తున్న దృష్టి ఆర్థికంగా అయితే కనుక విపరీతమైనటువంటి నష్టాలు గవర్నమెంట్ ద్వారా, గృహాల ద్వారా, స్థలాల ద్వారా, లేకపోతే బంధుమిత్రాదుల ద్వారా, లేకపోతే సంతానం ద్వారా, సంతానానికి పెట్టిన పెట్టుబడుల ద్వారా కొంత నష్టాలు చవిచూసే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా మీకు ద్వేషభావాలు ఎక్కువగా అవుతాయి. కుటుంబంలో సరైనటువంటి సౌఖ్యత అనేది ఉండదు. సౌఖ్యహీనత్వం మీరు ఎప్పుడు కూడా ఏదో చిరాకుగా ఉండే అవకాశం మిథున రాశి వారికి ఉంటుంది. కాబట్టి వీరు ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణని ఆచరించండి. శుభప్రదంగా సుఖంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఓం శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమో నమః.